నుండి నిన్ను బలపరుస్తాడు. 40 రోజులు ఆకలితో పరిగెత్తి ఆ యొక్క యెజబెలు అహాబు రాజుకు భయపడినటువంటి ఏలియా ఒక బదరీ వృక్షం కిందకి వెళ్ళిపోయి పడుకుంటూ పోయాడు. తిండి పెట్టే వాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు. బిడలారా, దేవదూత వచ్చి నిప్పుల మీద అనలేవు అతను స్తోత్రం గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఆ రొట్టిచ్చి నీళ్ళిచ్చి ఎవరు వచ్చి ఇచ్చారు చెప్పండి? ఏలియాకి ఎవరు ఇచ్చారండి? కాకులు అనకండి, కాకులు ఇచ్చే సందర్భం వేరు అమ్మా. దేవదూత వచ్చి మళ్ళీ తినేసి ఏం చేశాడు? మరి కొడుకు. ఇది మొదటగా లచ్చన మనం ఏలియా లాంటి బలహీనం అయిపోయి తినేసి పడుకుండిపోతే ఆయన ఒక్కసారే తిని పడుకుంటాం, మనం నిత్యము తినేసి పడుకుని పోతాం. దేవుడిస్తాం మళ్ళీ లేపి మరలా పెట్టి నీకు రొట్టి దాక్షరసులు పైనుంచి తీసుకొచ్చి ఇచ్చాను కదా, రొట్టి నీళ్లు పైనుండి తీసుకొని వచ్చాను కదా, నువ్వు తిని పడుకోవడానికి కాదు. ఇంకొక 40 రోజుల ప్రయాణం ఉంది. ఒక రాజును అభిషేకించాలి, ఒక ప్రవక్తను అభిషేకించాలి, నువ్వు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి అని చెప్తే ఆ యొక్క దూత బలపరిచినటువంటి ఆ బలము వలన ఎన్ని రాత్రి పగలు నడిచాడంటండి అమ్మా చెప్పండి? మరొక 40 రోజులు పరిగెత్తింది. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు నిలబడితే చాలు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే చాలు, నువ్వు ప్రతిష్ఠ